చంద్రబాబు నాయుడు గారికి టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో తెలియటంలా. ఇంతకుముందు ప్రతి ఎన్నికల్లోనూ నాకు అంత డాష్ బోర్డు ఉంది, దాంట్లో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది నేను ఎవరెవరు క్యాండిడేట్స్ నియమించాలనేవాడు. ఆయన కానీ చివరికి వచ్చాడు పప్పులో కాలేసేవాడు. అసలు ఈసారి ఎన్నికలకు అప్పటికి 24 ఎన్నికల్లో ఆయనకి డాష్ బోర్డు ఏమైంది తెలియదు, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అంటే తెలియదు. ఆ సర్వేలన్నీ దొంగ సర్వేలు, ఆయనే నమ్మట్లేదు ఆ సర్వేల్ని. ఆ సర్వేలు ఆధారపడి ఈయన టికెట్లు ఇస్తాడు? ప్రతి వాళ్ళు బెదిరిస్తున్నారు. జనసేనతో ఉన్న చోట తెలుగుదేశం నాయకులు టికెట్లు తమకే కావాలంటున్నారు. కాబట్టి అటు ఇటు చెప్పలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సరే, ఎట్టాగూ జనసేన నాయకుడు తన మాట ఏమంటాడు, తన మాట జవదాటడు. అది ఎటువంటి 100% తనకు తెలుసు. కానీ జనసేన నాయకుడు మాత్రం ఖచ్చితంగా అది పబ్లిక్గా చెబుతున్నాడు. నాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారే, ఆయనే నాకు ముఖ్యం, ఆయన్నే నేను ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, మీరందరూ ఉంటే ఉండండి, పోతే పోండి, మీ ఓట్లతో నాకు అవసరం లేదు అని నిష్కర్షగా చెబుతూ ఉన్నాడు. కానీ అది చెప్పినప్పుడు చివరికి కొంచెం బెడిసికొట్టినట్టుంది. కొంతమంది కార్యకర్తలు కూడా పూర్తిగా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చేటప్పటికి, నన్ను గెలిపించండి, మీ అందరికీ మళ్ళీ పదవులు ఇస్తాను అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తాడు పదవులు? కూటమిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల తరువాత పదవుల పందేరం చేస్తాను నేను జనసేన ముఖ్య కార్యకర్తలందరికీ అని మాటిస్తున్నాడు. గెలవడం సంగతి తర్వాత, అసలు తమరు గెలుస్తారో లేదో తెలియదు. తమరు ముఖ్యమంత్రి కానప్పుడు చంద్రబాబు నాయుడు అడిగి మీ జనసేన కార్యకర్తలకు ఎట్లా ఇప్పిస్తారు పదవులు? ఏమన్నా నమ్మాలి కదా, నిజం చెప్పాలి కదా. కాబట్టి ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఈయనున్నాడు. జనసేన కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ నమ్మే స్థితి లేదు. కుల ప్రకారం కూడా రెచ్చగొట్టి భ్రష్టు కొట్టిపోయాడు. ఇంతకుముందు ఎప్పటి నుంచో జనసేన కార్యకర్తలతో గొడవలు పడి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి బోరు పెట్టినట్టుంది, వాళ్ళు కూడా ఈయన సభలకు వచ్చేటట్టు కనపడతాం. సరే, తెచ్చి పెట్టుకున్న ఆర్కెస్ట్రేటెడ్ జనాలు మాత్రం సరే వాళ్ళు వస్తున్నారు. కానీ ఓటర్స్ అంటూ వచ్చేటప్పటికి ఓటర్స్లో ఎవరు కూడా నేను ఈయనకి ఓటు వేస్తామని చెప్పడం. ఎవరైతే టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ తను గెలిచిన తర్వాత ఏదో పదవులు ఇస్తానని నమ్మకం ఉన్నారు కొంతమంది గట్టిగా మాట్లాడుతున్నారు తప్పితే ఓటర్లు అనేవాళ్ళు ఎవ్వరు కూడా మాకు కనపడతారు. ఏ చంద్రబాబు నాయుడు పరిస్థితి అయితే ఇది బీజేపీ వాళ్ళు అంటున్నట్టు ఉంటున్నారు. కాబట్టి పొత్తు ఉంటుందో దాని తర్వాత మాట్లాడదాం అన్నారు. కాబట్టి ముందుగానే కాంగ్రెస్తో బేరం కుదుర్చుకుంటున్నట్టున్నాడు. కాంగ్రెస్ని, కావూరి, లేకపోతే అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కేవీపీ, ఇంకా ఇంతకుముందు ఉన్న పిసిసి ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు. సో వీళ్ళందరినీ కూడగట్టుకుని ఏదో తనకు కొంచెం మనసుకు కొంచెం కుదుటపడేటట్టు చూసుకుంటున్నాడు తప్పితే ప్రజలతో కాంటాక్ట్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు, మినిస్టర్ చేసిన వాళ్ళు కూడా మేము నీ కోసం ఉన్నాం అని ఎవరూ లేరు, మాకేం ఇస్తామని ఇంత బేరమాడుతున్నారు. చివరికి బుడ్డా వెంకన్న కూడా బెదిరిస్తున్నాడండి. ఇంతకంటే కర్మ ఏం కాలాలి చంద్రబాబు నాయుడికి? బుడ్డా వెంకన్న లాంటాలే నిన్ను అదిరిస్తుంటే టిక్కెట్ రాకపోతే ఊరుకోమని చెబుతుంటే, సీనియర్ నాయకుల్ని బుచ్చే చదువు లాంటి అలుగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విపక్షాలనే చూసుకోవాలా, కేసుల కోసం అక్కడ అమిత్ షాని చూసుకోవాలా, బీజేపీ నాయకులతో మాట్లాడుకోవాలా, కమ్యూనిస్టులను ఏం చేయాలి, జనసేన కార్యకర్తలు ఎట్లా సంబంధించాలి, ఈ గందరగోళంలో పడిపోయాడు. చివరికి ఎలక్షన్ సంగతి ఏమో కానీ ఎలక్షన్ ముందే చేతులు ఎత్తేస్తున్నాడు. ఈ విధంగా బీజేపీ కూడా ఇప్పుడు ఏమి ఆశించటంలా. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఖతం చేద్దాం అని అనుకుంటుంది. కాబట్టి బీజేపీ చూస్తా ఉంది.
సరే ఎట్టాగో ఆయన నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి నాకు పార్టీ అంటే లేదు, ఆయన చెబితేనే పార్టీ అనుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఏమీ బాధపడటం. సో ఈ బాధ అంతా కూడా చివరికి చంద్రబాబు నాయుడు నెత్తినే పడింది. ఎవరికి చేసుకున్న కర్మ వారిది అన్నట్టు ఇంతకు ముందు చేసిన పాపాలు, వ్యవస్థలను మేనేజ్ చేయటం, ఈ రోజున తను వ్యవస్థల్ని మేనేజ్ చేయలేకపోవటం, తను నిప్పు నిప్పు అని ఇంతవరకు చెప్పుకు తిరిగిన చంద్రబాబు నెత్తిన ఈ రోజున నిప్పులు పోస్తూ ఉన్నారు వ్యవస్థల్లో వాళ్ళు కూడా. సరే ఇక్కడ వీళ్ళందరితో గొడవ ఎందుకుని ఈ మధ్యన ఏదో పద్మవిభూషణలు 2 ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అంటే అది కూడా చంద్రబాబు దగ్గర నుంచి కొంచెం శక్తిని లాక్కున్నట్టయింది. ఎవరు ఏం అనలేకపోతున్నారు మోడీ గారిని. టీడీపీలో ఉండేవాళ్ళు కూడా చాలా మంది టీడీపీ వాళ్ళు, ఎందుకయ్యా నువ్వు కేసులు మాత్రం తప్పించుకోవడానికి మొత్తం తీసుకెళ్లి బీజేపీకి అప్పజెప్పు అని సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. చివరికి అదే నిజమవచ్చు. మొత్తం టీడీపీ మొత్తం బీజేపీలో కలిపేసేసి నాకేదో కేంద్రంలో ఏదైనా పదవి ఇవ్వండి, నా మీద కేసులు ఏమీ లేకుండా ఉంచండి అని అంటే చాలు, అదే 10,000గా భావిస్తున్న వాతావరణం మాత్రం టీడీపీ కార్యాలయాల్లో కల్పిస్తూ ఉంది. నమస్కారం.